శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఏ భక్తులు ఏ దేవతలను ఏ విధంగా ఆరాధించినా వారికి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధ స్థిరంగా ఉండేటట్లు నేను చేస్తున్నాను. అజ్ఞానంలో ఉన్నవారు వివిధములైన దేవతలను వారి కోరికలు తీరడం కొరకు ఆరాధించే వారి గురించి చెప్తున్నాడు పరమాత్మ. అటువంటి వారు ఒక దేవుడితోనూ ఒక దేవతతోనూ తృప్తిపడరు. వారి శ్రద్ధ భక్తి ఒక దేవుడి నుండి మరొక దేవుడికి మారుతూ ఉంటుంది. కొంతకాలం ఒక దేవుడు, ఆయనకు మహిమ లేదని, ఆ దేవుడు తన కోరికలు తీర్చడం లేదని తెలిసి మరొక దేవుడు, ఆ తర్వాత మరొకరు, ఇలాగా నిలకడ లేకుండా తమ తమ కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను ప్రార్థిస్తూ ఉంటారు. ఉదాహరణకు అమెరికా వీసా కావాలంటే చిలుకూరు బాలాజీని పూజించాలి. ఆయనకు ఏకంగా వీసాల వెంకటేశ్వర స్వామి అని పేరు కూడా పెట్టారు. అమెరికా వీసా కావాలంటే వారు పెట్టే నిబంధనలని అనుసరిస్తే చాలు. దానికి చిలుకూరు బాలాజీకి ఏం సంబంధం అని ఆలోచించరు. ఎవడో ఒకడికి వచ్చింది కాబట్టి నాకు వస్తుంది అనే భావన. ఈ ప్రకారంగా తమ తమ కోరికలు తీరడానికి వివిధాలైన దేవతలను మార్చి ఆరాధిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ దేవుడికి ఏ మహిమ ఉందని చెబితే అక్కడకు పరుగులు తీస్తూ ఉంటారు. కానీ ఈ ప్రకారంగా కేవలం తమ కోరికలు తీరడానికి వివిధములైన దేవతలను ఆరాధించినప్పటికీ ఆయా దేవతలను శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ఏకాగ్రతతో కొలిస్తే వారు కూడా పరమాత్మ దయకు అర్హులే. వారు చేసిన వ్రతములకు పూజలకు తగిన ఫలితములు మాత్రమే వారికి దక్కుతాయి. కాకపోతే వారి కోరికలు ధర్మబద్ధం అయి ఉండాలి. అక్రమము అసాంఘికము ఇతరులకు హాని చేసే కోరికలు ఏ దేవుడిని పూజించినా తీరవు. కానీ ఈ పూజలు వ్రతాలు ఎలా చేయాలి అనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. శ్రద్ధయార్చితుమిచ్చతి అంటే ఏ దేవతలను శ్రద్ధతో అర్చిస్తాడో అని అన్నాడు. అంటే ఏ దేవతను పూజించినా ఏ వ్రతం చేసినా ఎలా ఆరాధించినా వాటిలో శ్రద్ధ భక్తి ఏకాగ్రత ఉండాలి. మనం చేసే పూజలలో వ్రతాలలో ఆ శ్రద్ధ భక్తి ఏకాగ్రత లోపిస్తుంది. అందుకే మనకు తగిన ఫలితములు రావడం లేదు. మనం ఏ దేవతను పూజించినా తగిన శ్రద్ధతో పూజిస్తే ఆయా దేవతల మీద మనలో ఉన్న శ్రద్ధను పరమాత్మ ఇంకా ఎక్కువ చేస్తాడు. వారికి తగిన శ్రద్ధలను చలింపకుండా దృఢంగా చేస్తాడు. ఆ శ్రద్ధను స్థిరంగా ఉంచుతాడు. కాబట్టి మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. వివేకానందుల వారు ఒక మాట అన్నారు. మనం బట్టల షాప్కు వెళ్ళి మనకు నచ్చిన షర్ట్ని తీసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ హిందువులకు ఉంది. కానీ ఇతర మతస్థులకు ఆ స్వేచ్ఛ లేదు. అక్కడ ఒకే షర్ట్ ఉంటుంది. నీకు పట్టినా పట్టకపోయినా అదే షర్టు తొడుక్కోవాలి, అదే పట్టించుకోవాలి. హిందువులు తమ ఇష్టం వచ్చిన దేవుడిని దేవతను ఆరాధించవచ్చు. ఆ స్వేచ్ఛ వారికి ఉంది. కానీ ఇతర మతములలో ఒకడే దేవుడు, మరొక చాయిస్ లేదు. హిందూ మతంలో ఒకదాని వెంట ఒకటి అనే సూత్రం ఉంది. అంటే ముందు ఇష్టం వచ్చిన దేవతను ఆరాధించడం, పూజలు వ్రతములు క్రతువుల ద్వారా సగుణోపాసన చేయడం, క్రమక్రమంగా నిర్గుణ బ్రహ్మ ఆరాధనకు చేరుకోవడం. కానీ ఇతర మతములలో ఒకేసారి నిర్గుణ బ్రహ్మను చేరుకోవడం. ఇదే తేడా. అందుకే ఏ దేవతలను పూజించినా ఆరాధించినా అవన్నీ ఆ పరమాత్మకు చెందుతాయి. కాకపోతే కావలసిందల్లా భక్తి శ్రద్ధ. అందుకే శ్రద్ధతో ఏ దేవుణ్ణి పూజించినా ఆ శ్రద్ధను దృఢంగా చేస్తాను, వారిని నా వైపుకు నడిపిస్తాను అని పరమాత్మ హామీ ఇచ్చాడు. మానవుడు తనకు తోచిన మార్గమును అనుసరించడానికి, తనకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించడానికి తగిన స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి పూజించినా దానికి తగిన ఫలములు దొరుకుతాయి. క్రమక్రమంగా అతడు పరమాత్మ వైపుకు ఆకర్షితుడవుతాడు, మోక్షమును పొందుతాడు. భక్తి శ్రద్ధ లేకుండా ఏ పూజలు వ్రతాలు చేసినా ఏమీ ఫలితం లేదు. కేవలం వివిధములైన దేవతల మీద భక్తి శ్రద్ధ ఉన్న భక్తులు ఆయా దేవతలను ఆరాధించి వారి భక్తికి శ్రద్ధకు అనుగుణమైన ఫలితములను పొందుతున్నారు.
ముందు చెప్పుకున్న భావాన్ని మరలా చెప్తున్నాడు పరమాత్మ. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అని వేమన గారు చెప్పారు. ఏ కోరికలు కోరుతూ శ్రద్ధతో ఏ దేవతను పూజించినా వారికి ఆయా కోరికలు మాత్రమే నెరవేరుతాయి, అంతకంటే ఎక్కువ రావు. ఎందుకంటే ఏ దేవతను పూజిస్తాడో ఆ దేవత తన పరిధిలోని కోరికలను మాత్రమే తీర్చగలదు. చిన్న పాత్ర తీసుకుని గంగానదికి వెళితే ఆ చిన్ని పాత్ర నీరే వస్తుంది, కానీ గంగానది మన వెంట రాదు కదా. అలాగే మనం ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడు ఆయన శక్తి మేరకు మన కోరికలు తీరుస్తాడు. కాకపోతే ఆ దేవుడి మీద శ్రద్ధ కావాలి, ఆ దేవత మీద అనన్య భక్తి కలిగి ఉండాలి. అప్పుడు భగవంతుడు కూడా తగిన సహాయం చేస్తాడు. మనలో ఉన్న ఆ శ్రద్ధను ఇనుమడింపచేస్తాడు, ఆయా కోరికలు తీరేటట్లు చేస్తాడు. అన్ని ఫలితములు ఆ పరమాత్మ నుండి వచ్చేవే, కాకపోతే త్రూ ప్రాపర్ ఛానల్ అన్నమాట. అంటే ఏ దేవతను ఆరాధిస్తాడో ఆ దేవత ద్వారా వస్తాయి. అన్ని కోరికలు తీర్చేది ఆ పరమాత్మయే. ఎవరికి ఏ దేవత ఇష్టమో ఆ దేవతను ఆరాధించి ఆ దేవత ద్వారా పరమాత్మకు నివేదించి తమ కోరికలు సాధించుకుంటారు భక్తులు. కోరికలు తీరుతూ ఉంటాయి కాబట్టి ఆ దేవుడిని దేవతను ఇంకా ఇంకా శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తూ ఉంటాడు. కొంతకాలానికి అతనిలో ఉన్న సగుణోపాసన నిర్గుణోపాసనగా మారిపోతుంది. నేను ఏ దేవతను పూజించినా అన్నీ ఆ భగవంతుడే ఇస్తున్నాడు అనే భావన కలుగుతుంది. తుదకు నిర్గుణ పరబ్రహ్మ తత్వమును గురించి తెలుసుకుంటాడు. అలా కాకుండా కేవలం జీవితం అంతా మన కోరికలు తీరడం కోసం ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటే ఆయా పూజలకు తగిన ఫలములు మాత్రమే పొందుతూ అక్కడే ఉండిపోతాం, పైకి ఎక్కలేం, మోక్ష మార్గమును అనుసరించలేం. ఎందుకంటే మన కోరికలు ఆయా దేవతలే తీరుస్తున్నారు అనే భ్రమలో ఉంటాం. మనలో ఉన్న జ్ఞానాన్ని ఈ విషయ వాంఛలు హరించి వేస్తాయి, మనలను అజ్ఞానంలో పడవేస్తాయి. అల్పమైన బుద్ధి కల మానవులు ఏ దేవతలను పూజిస్తున్నారో అంతవరకే ఫలములను పొందుతున్నారు. ఆ విధంగా పొందిన పరిమితమైన ఫలములు అశాశ్వతమైనవి. అలా కాకుండా నిరాకారుడు నిర్గుణుడు అయిన పరమేశ్వరుణ్ణి గురించి ధ్యానించే భక్తులు పరమమైన శాశ్వతమైన ఫలములను శాంతిని పొందుతారు. తుదకు నాలోనే ఐక్యమవుతారు. ఇక్కడ పరమాత్మ చిన్న విశ్లేషణ ఇచ్చాడు. మానవులు వివిధ దేవతలను ఆరాధించి ఆయా కోరికలను తీర్చుకుంటారు కదా, ఆయా కోరికలను పరమాత్మ ఆయా దేవతల ద్వారా తీరుస్తాడు అని చెప్పుకున్నాం కదా. కానీ మనం కోరే కోరికలు పరమాత్మ ఇచ్చే ఫలితములు అన్నీ ప్రాపంచికమైనవే, తాత్కాలికమైనవే. ప్రాపంచికమైన కోరికలు వాటి ఫలితములు పూర్తిగా నిలిచేవి కావు. ఈనాడు ఒక కోరిక కోరుతాం, అది తీరగానే మరొక దేవతను మరొక కోరిక కోరుతాం, అది తీరగానే మరలా మరొక దేవత. ఇలా కోరికలు కోరుతూనే ఉంటాం, ఆ కోరికలు తీరుతూనే ఉంటాయి. మానవుడు ఇంకా ఇంకా కోరుతూనే ఉంటాడు, ఎందుకంటే మానవునికి తృప్తి ఉండదు. పైగా ఆ ఫలితములు తాత్కాలికములు, నశించిపోతాయి అని తెలుసుకోవాలి. మరొక విషయం ఏంటంటే ఈ కోరికలు మనకు బంధనం అంటే అటాచ్మెంట్ను కలిగిస్తాయి. ఆ కోరిక తీరకపోతే బ్రతకలేను అనే భావనను కలిగిస్తాయి. ఉన్నది పోతే నా జీవితమే సర్వనాశనం అవుతుంది అనే భావాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ కోరికలు తీరడం వలన కలిగే బంధనాలు. అంటే ఈ కోరికలు మనకు 3 విధములైన నష్టములను కలిగిస్తాయి. 1, ఆ ఫలితములు అన్నీ తాత్కాలికములు, నిలిచి ఉండేవి కావు. అన్నీ తుదకు దుఃఖముతో అంతమవుతాయి. ఎలాగంటే ధనము, ఆస్తి, పదవి సంపాదించడానికి చాలా కష్టపడాలి. సంపాదించిన తర్వాత దానిని నిలబెట్టుకోవడానికి ఎవరు కొట్టేయకుండా కాపాడుకోవడానికి నానా అవస్థలు పడాలి. ఆ వచ్చిన ధనము, ఆస్తి, పదవి పోతే తీరని దుఃఖం. కాబట్టి ఇవన్నీ దుఃఖాన్ని కలిగించేవే. రెండవది, ఎన్ని కోరికలు తీరినా తృప్తి ఉండదు, ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. దాని కొరకు నానా యాతన పడతారు, ఇంకా ఇంకా కావాలని ఆరాటపడుతూ ఉంటారు. దీనితో దుఃఖం కలుగుతుంది. మూడవది, ఈ కోరికలు బంధనాల్ని కలగజేస్తాయి. అంటే మనుషులతోనూ వస్తువులతోనూ పెనవేసుకున్న అనుబంధం. అది ఇల్లు కావచ్చు, భార్య కావచ్చు, సంతానం కావచ్చు, బంధువులు కావచ్చు, ధనం కావచ్చు. అవి నా నుండి విడివడితే నాకు అనంతమైన దుఃఖం కలుగుతుంది అనే భావనే ఈ బంధనం. ఆ బంధనములు
దుఃఖమునకు కారణమవుతాయి. కానీ పరమాత్మను ధ్యానిస్తే శాశ్వతానందం కలుగుతుంది, పరమ శాంతి కలుగుతుంది. కాబట్టి వివిధములైన దేవతలను వివిధములైన కోరికల కొరకు ఆరాధించి ఆయా కోరికల ఫలములను పొందడం కన్నా పరమాత్మను ఆరాధించి ధ్యానించి శాశ్వత సుఖమును శాంతిని పొందడం మంచిది. ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ కోరికలు తీర్చుకోవడానికి వివిధములైన దేవతలను ఆరాధించడానికే ప్రయత్నం చేస్తున్నారు. కారణం అల్పమేధసాం అంటే మన యొక్క బుద్ధి మేధస్సు అల్పంగా ఉండడమే, పెరగకపోవడమే, సరిగ్గా ఆలోచించకపోవడమే. లేకపోతే శాశ్వత సుఖము శాంతి మోక్షము ఇచ్చే మార్గాన్ని వదిలిపెట్టి చిన్ని చిన్ని కోరికలను తీర్చడానికే అర్హత గల చిన్ని చిన్ని దేవతలను ఎందుకు ఆరాధిస్తారు? అందరికంటే గొప్పవాడు అయిన పరమాత్మను మరిచిపోవడం మన అల్పమేధస్సుకు గుర్తు. గంగా నదిలో ఉన్న నీటిని వదిలిపెట్టి పక్కనే ఉన్న బావిలో నీరు తోడుకున్నట్లు ఉంటుంది. కల్పవృక్షాన్ని వదిలిపెట్టి చిన్న మొక్కను కోరినట్టు ఉంటుంది. దీనికి కారణం ఏంటి? మానవులకు తాత్కాలిక ఫలముల మీద ఉన్న మోజు శాశ్వత ఫలముల మీద ఉండదు. వెంటనే ఫలితం కావాలి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలి, లోకంలో ఉన్నవన్నీ వెనువెంటనే తన ఇంట్లో చేరిపోవాలి. ఆ రోజుల్లో 2 రాజకుమారులు ఉండేవారు. వారికి ఎటువంటి అనుభవం లేదు. ఒకరు అప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు, కానీ చీఫ్ మినిస్టర్ అవ్వాలని అనుకుంటున్నాడు. మరొకరు పార్లమెంటులో పెదవి విప్పలేదు, కానీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి ఆతృత పడుతున్నాడు. చివరకు ఇద్దరికీ నిరాశ మిగిలింది. ఒకరికి ఉన్నది పోయింది, మరొకరికి జైలు జీవితం మిగిలింది. ఇవన్నీ అల్పమేధస్సు కలవాళ్ళు చేసే పనులు. ఈ తాత్కాలిక భోగములు పదవులు సంపదలు నశించిపోయేవి, ఏవి శాశ్వతములు కావు. ఈ విషయం అల్పమేధస్సు కల వాళ్ళకి తెలియదు. కాబట్టి శాశ్వతానందం కొరకు ప్రయత్నం చేయాలి. రాక్షసులను ఆరాధిస్తే రాక్షస ప్రవృత్తి కల కోరికలే పొందుతారు. దేవతలను ఆరాధిస్తే సాత్వికమైన కోరికలను పొందుతారు. బంధనములు కలిగించే తాత్కాలికమైన కోరికల కోసం చిన్న చిన్న దేవతలను ఆరాధిస్తారా, లేక శాశ్వత సుఖం కోసం పరమాత్మను ఆరాధిస్తారా? ఇదంతా మన చేతుల్లోనే ఉంది. మనకు ఆ స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ. కాబట్టి మనం అల్పమేధస్సుతో కాకుండా విఘ్నతతో ఆలోచించి తగు నిర్ణయాన్ని తీసుకోవాలి. నీవు అనన్యమైన భక్తితో శ్రద్ధతో ఏం చేసినా పరమాత్మ కాదు అనడు. నీవు చేసిన దానికి తగిన ఫలితములను ఇస్తూనే ఉంటాడు. నిరాకారుణ్ణి, నిర్గుణుణ్ణి, నాశనం లేనివాడిని, అన్నింటికంటే ఉత్తమమైన వాడిని, కనపడే ప్రకృతి కంటే విలక్షణమైన వాడిని అయిన నా గురించి పూర్తిగా తెలియని వారు నన్ను వారి మాదిరే సామాన్య మానవునిగా, ఒక వ్యక్తిగా, శరీరం కలవానిగా భావిస్తూ ఉంటారు. ఇక్కడ పరమాత్మ తన కృష్ణావతారం గురించి చెప్తున్నాడు. ముందు పరమాత్మ తత్వం గురించి చెప్పాడు. అవ్యక్తం, అవ్యయం, అనుత్తమం అంటే ఎవరికి కనపడనిది, అంటే మన మామూలు కంటికి కనపడనిది, మనసుకు అందనిది, నాశనము లేనిది, ఉత్తమమైనది అని. ఇది పరమాత్మ స్వరూపము. ఇటువంటి నేను సాధారణ మానవునిగా కృష్ణుడిగా అవతరించాను. నా ఈ రూపము, నేను చేసే కర్మలను చూసి మానవులు నన్ను తమ తోటి మానవుడిగా అనుకుంటున్నారు. దేవకీ గర్భంలో పుట్టాను, యశోద వద్ద పెరిగాను, వెన్న దొంగిలించాను, గోపికలతో ఆడాను, గోపికా లోలుణ్ణి అయ్యాను అని అందరూ అనుకుంటూ ఉంటారు. అది వారి బుద్ధిహీనత. వారి బుద్ధిహీనత వల్ల నా పరమాత్మ భావమును తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారిని అబుద్ధయ అంటే అవివేకులు, మూఢులు, సత్యం తెలుసుకోలేని వారు అని అంటున్నాడు పరమాత్మ. కేవలం ధర్మరక్షణ కొరకు పరమాత్మ అప్పుడప్పుడు అవసరమైనప్పుడు మానవుడిగా అవతరిస్తూ ఉంటాడు. మానవుడిగానే ప్రవర్తిస్తూ ఉంటాడు, వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ కార్యం పూర్తి కాగానే మరలా తన స్వస్వరూపమైన నిరాకార తత్వమును పొందుతాడు. పరాప్రకృతి అయిన పరమాత్మ కూడా ఈ అపరాప్రకృతిలో జన్మించి సంచరిస్తూ ఉంటాడు. మనందరం కూడా పరమాత్మ స్వరూపులమే. కాకపోతే ఆయనకు తాను ఎవరో తనకు తెలుసు. మనం సత్వరజస్తమో గుణముల మాయలో పడిపోయి మనం ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం. పరమాత్మ తనకు ఇష్టమైన దేహంతో అవతరించగలడు. మనకు ఆ స్వతంత్రత లేదు. మన పూర్వజన్మ సంస్కారాలను బట్టి మనకు జన్మలొస్తుంటాయి. పరమాత్మకు ఏ దేహంలో ఉన్నా
పూర్వజన్మల స్మృతి ఉంటుంది. మనకు ఏ దేహంలో స్మృతి ఆ దేహమునకే పరిమితమైపోతుంది, అంతే తేడా. ఇంకా పరమాత్మ లక్షణములు ఏమిటి అని పరిశీలిద్దాం. అవ్యక్తము. ఆత్మ అవ్యక్తము. మన శరీరం మాత్రమే వ్యక్తం. అవ్యయము అంటే నశించిపోనిది. ఆత్మకు కూడా నాశనం లేదు, కేవలం శరీరం మాత్రమే నశించిపోతుంది. ఉత్తమము. ఆత్మ అన్నింటికంటే ఉత్తమమైనది. దానికి రాగద్వేషములు, సుఖదుఖములు, కోపతాపాలు లేవు. నిశ్చలంగా నిర్మలంగా ఉంటుంది. ఈ ఆత్మత్వమును తెలుసుకోలేని వారు పరమాత్మను ఒక సాధారణ మానవునిగా పూజిస్తారు, ఆయనను అనుకరిస్తారు. దానినే సగుణారాధన అంటారు. ఈ రోజుల్లో ఇది మరీ మించిపోయి ముదిరిపోయి వీరావేశంలో రాజకీయ నాయకులకు, సినీతారలకు కూడా గుళ్ళు కడుతున్నారు, విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. ఇప్పుడు 4 రోడ్ల మధ్యలో పెట్టబడిన విగ్రహాలు వచ్చే తరంలో గుళ్ళలోకి చేరవు అని నమ్మకం లేదు. కాబట్టి ఆకారములు, విగ్రహములు కాకుండా వాటి వెనక ఉన్న తత్వం తెలుసుకోవాలి. అసెంబ్లీ బయట ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి లోపలకు పోయి ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మైకులు విరగొట్టుకుంటుంటే అది గాంధీని అవమానించడమే. అలాగే దేవాలయానికి వెళ్ళి భగవంతుడి విగ్రహాలను ఆరాధించి బయటకు వచ్చి దర్శనం టికెట్లను బ్లాక్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంటే దేవుడు క్షమించడు. కాబట్టి పరమాత్మ ఏదో ఒక విగ్రహంలో కాదు, అంతటా ఉన్నాడు అన్న భావన రావాలి. ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి అక్కడే ఉండిపోకుండా క్రమక్రమంగా నిర్గుణోపాసన చేయాలి. అంటే పరమాత్మ యొక్క సగుణ తత్వమును, నిర్గుణ తత్వమును బాగా తెలిసి ఉండాలి. శ్రీకృష్ణుడు కేవలం మానుష విగ్రహుడు కాడు, నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యయుడు అయిన పరమాత్మ అని తెలుసుకోవాలి. అప్పుడే ఆత్మదర్శనం అవుతుంది. భగవంతుణ్ణి చేరుకోగలం, పరమశాంతిని పొందగలం. ఈ లోకంలో ఉన్న మానవులు అందరూ నా యోగమాయ చేత కప్పబడి ఉన్నారు. కాబట్టి వారు నన్ను చూడలేరు, తెలుసుకోలేరు. యోగమాయ చేత కప్పబడి తమ వివేకాన్ని పోగొట్టుకున్న మానవులు నన్ను పుట్టుకలేని వాడిగాను, నాశము లేని వాడిగాను తెలుసుకోలేరు. ఇంతకుముందు పరమాత్మ నేను అవ్యక్తుడను అని అన్నాడు. అంటే నేను మామూలు మానవుల కళ్ళకు కనిపించను అని, మనసులో భావనలకు అందను అని అర్థం. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు వివరిస్తున్నాడు. చాలామంది అంటుంటారు పరమాత్మ అంతటా ఉన్నాడు అని అంటారు కదా, అంతటా ఉంటే మాకు ఎందుకు కనిపించడు అని. ఇది నాటి హిరణ్యకశిపుని నుండి ఇప్పటి వరకు వస్తున్న ప్రశ్న. ఇంకా కొంతమంది నాకు భగవంతుడు ఎప్పుడు దర్శనమిస్తాడో, ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడతానో, ఆయనతో ఎప్పుడు ఆడుకుంటానో అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది నాకు ప్రతిరోజు తెల్లవారుజామున సాయిబాబా వచ్చి నా పక్కన కూర్చుని నాతో మాట్లాడతాడు అని అంటారు. మరికొందరు నేను దేవి ఉపాసకుణ్ణి, నాతో అమ్మవారు ప్రతిరోజు మాట్లాడుతుంది అంటూ ఉంటారు. ఇంకా కొంతమంది ఆంజనేయ స్వామి వారితో మేము స్వయంగా మాట్లాడతాం అని అంటారు. వీరందరూ మూఢోయం అంటే మూఢులు. అంటే పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, అవ్యయుడు అని తెలుసుకోలేని వారు అని చెప్పాడు. మరి ఇలా ఎందుకు అనుకుంటున్నారు అంటే వారందరూ యోగమాయ సమావృత, అంటే వారందరినీ యోగమాయ ఆవహించి ఉంది, అందుకే అలా అనుకుంటున్నారు. మరి యోగమాయ అంటే ఏంటి అంటే సత్వరజస్ తమో గుణములు ఈ ప్రకృతిని ఆవరించి ఉన్నాయి. వాటి కలయిక నుండి మాయ ఆవిర్భవించింది. మాయ అంటే ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు భ్రమ చెందడం, ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, అంతా తనకే తెలుసు అనుకోవడం, ఇవన్నీ కలిస్తే మాయ అవుతుంది. దీనినే అజ్ఞానం అని కూడా అంటారు. ఆ మాయ పరమాత్మకు మానవులకు మధ్య ఒక అడ్డుగోడగా ఏర్పడింది. దానిని ఛేదిస్తే తప్ప పరమాత్మ నిజస్వరూపం తెలియదు. దానిని ఛేదించాలంటే ఎవరి వల్ల కాదు. ఆ మాయను ఎవరు కల్పించారో వారి దయతోనే ఆ మాయ ఛేదింపబడుతుంది. ఆ మాయను పరమాత్మ కల్పించాడు కాబట్టి ఆయనను ఆశ్రయిస్తేనే ఆ మాయను ఛేదించగలం. దానికి కావాల్సింది భక్తి, జ్ఞాన, వైరాగ్యములు, విచారణ, సాధన. అప్పుడే మనకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది తెలియని వాళ్ళు దేవుడేడి మాకు కనపడడే అనుకుంటూ ఉంటారు. ఇలా అనుకునే వాళ్ళు మూఢోయం అంటే మూడులు అని అన్నాడు పరమాత్మ. ఈ మూడులు మాయలో పడి కొట్టుకుంటున్నారు, ఇంకా ఇంకా దానిని పెంచుకుంటున్నారు. వారిలో ఉన్న విషయ వాంఛలు, దుర్వ్యసనాలు, భోగముల పట్ల ఆసక్తి, కామము, ఉద్రేకము, ఇవి అన్నీ ఆ మాయను ఇంకా ఎక్కువ చేస్తాయి.
చుట్టూ సాలెగూడులాగా అల్లుకుంటాయి. ఈ మూడులు ఆ మాయ అనే తెరను ఎన్నటికీ ఛేదించలేరు. అది ఛేదిస్తే గాని పరమాత్మ దర్శనం కాదు. దేవాలయాలలో 3 ప్రాకారాలు ఉంటాయి. అవే సత్వ రజస్ తమో గుణములు. ఇవి దాటితేనే కానీ దైవ దర్శనం కాదు. అలాగే దట్టంగా మేఘాలు కమ్ముకుంటే సూర్యుడు కనిపించడు. ఆ మేఘాలు విడిపోతే కానీ సూర్యుడు కనిపించడు. అందుకే నేను అందరికీ కనిపించను అని స్పష్టంగా చెప్పాడు పరమాత్మ. అటువంటి వాళ్లకు మరొక లక్షణం కూడా ఉంది. వాళ్ళు కృష్ణుడిని సామాన్య మానవునిగానే అనుకుంటారు. నిజమే, శ్రీకృష్ణుడు కూడా మన మాదిరే పుట్టాడు, పెరిగాడు, ఎన్నో కష్టాలని ఎదుర్కొన్నాడు. కానీ ఆయనకు మనకు ఎంతో తేడా ఉంది. ఆయనకు ఆత్మజ్ఞానం ఉంది, మనకు లేదు. ఆయనకు తన పూర్వజన్మల గురించి తెలుసు, మనకు తెలియదు. ఆయన తనకు ఇష్టమైన శరీరం ధరించగలడు, మనకు ఆ స్వతంత్రత లేదు. మన కర్మఫలాలను బట్టి మనకు శరీరం వస్తుంది. కృష్ణుడు ఈ శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలుసుకున్నవాడు. మనం ఈ శరీరమే నేను అనుకుంటున్న వాళ్ళం. కృష్ణుడికి తాను పరమాత్మ స్వరూపుడును అని తెలుసు. కానీ మనం మాత్రం పరమాత్మకు పుట్టుక, చావు, నాశనము లేదు అని తెలుసుకోలేము. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు అర్జునుడికి ఇంకాసేపట్లో భయంకరమైన యుద్ధం జరగబోతుందన్న సమయంలో ప్రశాంతంగా భగవద్గీతను బోధించాడు. మనకు గీత సరిగా చదవడం కూడా రాదు. పైగా వీధిలో ఏ చిన్న కొట్లాట జరుగుతున్నా మనకెందుకులే అని అక్కడి నుండి పారిపోతాం. పరిసరాల్లో ఉండం. తనకు అన్నీ ఉండి కూడా అర్జునుడికి రథసారథి అయ్యాడు, గుర్రాలు కడిగాడు, వాటికి దాణా పెట్టాడు. మనకు ఇంట్లో పని చేసుకోవడానికి బద్ధకం, మన బండి కడగడానికి కూడా పని మనుషులను పెట్టుకుంటాం. కృష్ణుడికి మనకు ఇదే తేడా. కానీ మనం అందరం కృష్ణుడికి కూడా మన మాదిరే పుట్టుక, చావు ఉంది అనుకుంటాం. దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోలేం. దీనికంతా కారణం అందరినీ యోగమాయ కప్పి ఉంచడమే. ఈ యోగమాయతో అంటే అజ్ఞానంతో, అహంకారంతో కప్పబడిన వాళ్ళందరూ మూఢులు, అజ్ఞానులు, అవివేకులు. నేను వారికి వ్యక్తం కాను. ఎందుకంటే వారు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. ఏమని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు? మాం అజం అవ్యయం అంటే నాకు పుట్టుక లేదు, చావు లేదు అని తెలుసుకోవడానికి ప్రయత్నించడం లేదు. అంటే నన్ను కూడా వారి మాదిరే పుట్టుక, చావు ఉన్నవారిగా తెలుసుకుంటున్నారు. ఇదంతా వారి మూఢత్వం వలన జరుగుతూ ఉంటుంది. ఇది పరమాత్మ అభిప్రాయం. ఓ అర్జున, నేను భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఇదివరకు ఉన్నటువంటి, ఇప్పుడున్నటువంటి, రాబోయే కాలంలో ఉండబోయేటటువంటి సకల ప్రాణుల గురించి తెలుసుకోగలను. కానీ నా గురించి ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇక్కడ ఒక సత్యాన్ని ఆవిష్కరించాడు పరమాత్మ. నాకు అన్నీ తెలుసు. ఇప్పటి వరకు ఏమేమి జరిగాయో అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది తెలుసు. ఇక ముందు ముందు ఏం జరగబోతూ ఉందో అది కూడా తెలుసు. యుద్ధం ఎందుకు వచ్చిందో, ఎలా జరుగుతూ ఉందో, ఎలా ముగుస్తుందో అన్నీ నాకు తెలుసు. ఈ జీవకోటి అంతా నాకు తెలుసు. అంటే ఎల్లప్పుడూ నేను ఉన్నాను, నేను లేని కాలం అంటూ లేదు అని. అందరిలో ఉంటాను, అందరికీ దగ్గరగా ఉంటాను అని. కానీ ఎవ్వరూ నన్ను తెలుసుకోలేరు, కనీసం నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయడం లేదు అని అన్నాడు పరమాత్మ. దీనినే ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. పరమాత్మ ఒక్కడే. ఆయన ఆత్మస్వరూపుడుగా ప్రతి జీవిలో ఉన్నాడు అని చెప్పుకున్నాం. అటువంటప్పుడు పరమాత్మకు ఉండే లక్షణాలు అన్నీ మనకు రావాలి కదా. బంగారం యొక్క లక్షణాలు బంగారు ఆభరణాలలో ఉన్నట్లు మనలో కూడా పరమాత్మ లక్షణాలు ఉండాలి. కానీ ఆ బంగారంలో రాగి కలిపితే దాని లక్షణం మారిపోతుంది. అలాగే ఆత్మ ప్రాపంచిక విషయాలలో చేరి జీవాత్మగా మారిపోతుంది. అనవసరమైన విషయాలకు ప్రాధాన్యతనిస్తుంది. తాను ఆత్మస్వరూపుడను అనే విషయాన్ని మర్చిపోతుంది. జీవితం అంతా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంది. ఇవన్నీ చేరి మానవునికి పూర్వజన్మ స్మృతి లేకుండా చేస్తాయి. కానీ స్వచ్ఛంగా ఉన్న ఆత్మకు పునర్జన్మ స్మృతి ఉంటుంది. ఈ విషయాన్ని ఇక్కడ వివరించాడు పరమాత్మ. ఇంకా చెప్పాలి అంటే జీవుడు కాలానికి కట్టుబడి ఉంటాడు, కాలంతో పాటు మారుతూ ఉంటాడు. పరమాత్మకు మార్పు లేదు. అవ్యయుడు, త్రికాలవేది. మనకు ఈ జన్మలో ఏం జరిగిందో కూడా మనకు సరిగ్గా జ్ఞాపకం ఉండదు. ఇంకా పూర్వజన్మ స్మృతి ఎలా ఉంటుంది? కానీ మనసును నిర్మలంగా ఉంచుకుంటే అది సాధ్యమవుతుంది. అందుకే కృష్ణుడు అంటున్నాడు, నాకు ఇంతకు ముందు ఎన్ని జన్మలలో ఏమేమి చేశానో అన్నీ తెలుసు. రాబోయే జన్మల గురించి కూడా తెలుసు. నా జన్మల గురించే కాదు, అందరి జన్మల గురించి తెలుసు. పరమాత్మ కాలమునకు అతీతమైన వాడు.
కంప్యూటర్లో లక్షల కోట్ల మందికి సంబంధించిన సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. ఆ కంప్యూటర్ క్రాష్ అయితే ఆ సమాచారం అంతా తుడిచిపెట్టుకుని పోతుంది. మన పరిస్థితి అంతే. మనం ఈ ప్రాపంచిక విషయాలలో పడి అనవసరమైన వాటి గురించి ఆలోచించి అవసరమైనవి గుర్తుపెట్టుకోవడం లేదు. అందుకే మతిమరుపు అనబడే క్రాష్ జరుగుతూ ఉంది. ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలంటే మానవుడు పరిమిత జ్ఞానం కలవాడు, పరమాత్మ అపరిమితమైన జ్ఞానం కలవాడు. అలాగే సర్వజ్ఞుడు. పరమాత్మ కాలస్వరూపుడు. మానవుడు కాలమునకు లోబడి ప్రవర్తిస్తూ ఉంటాడు. మానవుడు ఈ జన్మలో పరమాత్మ దయ వలన, పూర్వజన్మ సంస్కారం వలన లభించిన భోగ భాగ్యములను, సంపదలను, పదవులను చూసి అంతా నా మహిమ అని విర్రవీగుతున్నాడు. గర్వంతో, మదంతో కళ్ళు మూసుకుపోయి అసలు విషయాలను మర్చిపోతున్నాడు. అందుకే నన్ను ఎవరూ తెలుసుకోలేరు అని చెప్పాడు. అంతా నేనే, అంతా నా వల్లే జరుగుతుంది అనే గర్వంతో ఉన్నవాడికి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఇవి తెలియాలంటే ఆత్మజ్ఞానం, పరమాత్మ యందు శ్రద్ధ కావాలి. ఇంకా జన్మల సంగతికి వస్తే నేల మీద నడిచేవాడు తన చుట్టుపక్కల తన కన్ను చూడగలిగినంత మేర చూడగలడు. వెనక్కు తిరిగితే కానీ వెనక ఏం జరుగుతుందో తెలియదు. అలాగే తన వీపుని తాను చూడలేడు. కానీ పరమాత్మ 7వ అంతస్తులో ఉన్నాడు. కింద ఉన్నవాడు ఎక్కడి నుండి బయలుదేరాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, వాడి ముందు వెనక ఎవరున్నారో అన్నీ తెలుస్తుంది. కాబట్టి నేల మీద ఉన్నవాడికి తెలియని విషయాలు పైన ఉన్నవాడికి తెలుస్తాయి. అందుకే మనం అన్నీ పైవాడికి తెలుసు అని అంటూ ఉంటాం. కాబట్టి మనందరం కాస్త లోపలికి చూసి మనం ఎవరో తెలుసుకుంటే చాలు, మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. పరమాత్మ గురించి తెలుసుకోగలం. మానవులు పుట్టుకతోనే ఇది కావాలి, అది వద్దు అనే రాగద్వేషములతో పుడుతున్నారు. వీటి వ్యామోహంలో పడి మానవుడు తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నాడు, అజ్ఞానంలో పడిపోతున్నాడు. రాగద్వేషముల వలన కలిగే సుఖములను, దుఃఖములను అనుభవిస్తున్నాడు. మానవులకు పుట్టుకతోనే రాగద్వేషములు, ఇష్టాయిష్టాలు, సుఖదుఖాలు సంక్రమిస్తాయి. ఇవన్నీ ప్రకృతిలో ఉన్న సత్వ రజస్ తమోగుణముల సమ్మేళనమే. ఇవి అన్నీ చేరి ఆత్మకు మనసుకు మధ్య అడ్డుగోడలా నిలుస్తాయి. దానినే వ్యామోహము, మాయ, అజ్ఞానము, తెలియనితనము అంటారు. ఆ కారణం చేత మానవులు తమ జీవితం అంతా ఈ ద్వంద్వాలలో పడి కొట్టుకుంటూ తమలో ఉన్న ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోలేకపోతున్నారు. తమలో ఉన్న ఆత్మానందాన్ని విడిచిపెట్టి సుఖం కోసం, ఆనందం కోసం బయట వెతుక్కుంటూ ఉంటారు. సామాన్య మానవుడు ధనంలో, ఆస్తిలో, బంధువులలో, పరాయి స్త్రీల సంగమంలో, పదవిలో ఇలా రకరకాలుగా బయట ఉన్న ఆనందాన్ని కొరకు నిరంతరం వెతుకుతూనే ఉంటాడు. వాటి కోసం నానా పాటలు పడుతూ ఉంటాడు. సుఖం కోసం పరుగు, దుఃఖాన్ని నుంచి తప్పించుకోవడానికి పరుగు, పదవి కోసం పరుగు, నిరంతరం పరిగెడుతూనే ఉంటాడు. ఈ పరుగులో పడి పరమాత్మను తెలుసుకోలేకపోతున్నాడు. దీనినే ద్వంద్వ మోహేన అంటే ద్వంద్వాల వల్ల కలిగే మోహం అంటారు. ఇది సామాన్యమైన మోహం కాదు, దట్టమైన మోహం. ఈ మోహానికి తగ్గట్లు అన్నీ నేనే చేస్తున్నాను అనే అహంకారం ఒకటి. దీనితో పాటు లెక్కలేనన్ని కోరికలు, వాటిని తీర్చుకోవడానికి అడ్డమైన పనులు చేయడం, అవి తీరకపోతే కోపం, ద్వేషం, పగ, మనసు అల్లకల్లోలం కావడం. అటువంటప్పుడు ఏకాగ్రత ఎలా కుదురుతుంది? ఏకాగ్రత లేనిదే ధ్యానం కుదరదు. ధ్యానం చేస్తేనే కానీ ఆత్మస్వరూపం అర్థం కాదు. కాబట్టి చూసిందల్లా నాది అవ్వాలి అనే ఇచ్చను, కోరికలను వదిలిపెట్టాలి. దీని తర్వాత వచ్చేది ద్వేషం. తనకు ఇష్టం లేని వస్తువుల మీద, మనుషుల మీద ద్వేషం పెంచుకోవడం. ఆ ద్వేషం కోపంగా మారుతుంది. ఆ కోపంతో కలిగే విష పరిణామాలు మనం చెప్పుకున్నాం. కోపం వలన సమ్మోహము, దాని వలన స్మృతి విభ్రమము కలుగుతుంది. దాని వలన బుద్ధి నాశనం అవుతుంది. తుదకు జరిగేది సర్వనాశనం. అందుకే ఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వములను వదులుకోవాలి అని పరమాత్మ చెప్పాడు. ఇవన్నీ కూడా పుట్టుకతోనే వస్తాయి, మధ్యలో రావు. పూర్వజన్మ సంస్కారం వల్ల వస్తాయి. వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి, కానీ వాటి వ్యామోహంలో పడిపోకూడదు. వివేకాన్ని పెంపొందించుకోవాలి. ఈ జన్మలో కానీ ఇంతకుముందు జన్మలలో కానీ చేసిన పాపములు అన్నీ నాశనమైన పుణ్యాత్ములు సుఖదుఖములు మొదలగు ద్వంద్వముల వలన కలిగే మోహం నుండి విముక్తి పొందెదరు. తుదకు నిశ్చలము, దృఢమైన సంకల్పంతో నన్నే సేవిస్తారు. ఈ ఇచ్ఛాద్వేషాలు, సుఖదుఖాలు అనే ద్వంద్వాలు పుట్టుకతోనే వస్తాయి. వాటిని మనం పోగొట్టుకుంటే, వాటి వ్యామోహం నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తే మనకు పరమాత్మ మీద దృఢమైన భక్తి కలుగుతుంది. అంటే చాలామంది ఈ ద్వంద్వాల మోహంలో పడి కొట్టుకుంటున్నా, మరికొంతమంది ఈ ద్వంద్వాల మోహం నుండి బయటపడి పరమాత్మను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే వారు పుణ్యకర్మలు అంటే నిష్కామ కర్మలు చేయడం వల్ల వారిలో ఉన్న పాపాలు తొలగిపోతాయి. అప్పుడు వారిలో విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఏది సత్యము, ఏది అసత్యము అని తెలుసుకోగలుగుతారు.
ఆత్మానందం కోసం ప్రయత్నిస్తాడు. అంతేకాని అశాశ్వతాలైన ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడడు. ఒకడు తన కారు అమ్ముతున్నాడు, అదే కారు మరొకడు కొంటున్నాడు. కారు కారుగానే ఉంది, కానీ అమ్మడం వల్ల ఒకరికి సుఖం, కొనడం వల్ల మరొకరికి సుఖం. సుఖం ఎక్కడ ఉంది? కారులో లేదు. అమ్మేవాడు ఇది నాది కాదు అనుకోవడం వల్ల సుఖపడుతున్నాడు. కొనేవాడు ఇది నాది అని అనుకోవడం వల్ల సుఖపడుతున్నాడు. కొన్న మర్నాడు ఆ కారుకు యాక్సిడెంట్ అయింది. అంటే కారు అలాగే ఉంది, కానీ కేవలం రూపం మాత్రం మారింది. అప్పుడు కొన్నవాడు దుఃఖిస్తాడు, అమ్మినవాడు దాని గురించి ఆలోచించడు. కాబట్టి సుఖం దుఃఖం మన ఆలోచనలో, మన భావనలో ఉంది, కానీ కారులో కాదు. ఇలా ఆలోచించడమే విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం. దాని ఫలితంగా అతడు ద్వంద్వముల వలన కలిగిన మోహం నుండి విముక్తి పొందుతాడు. అప్పుడు అతని మనసు తనలో ఉన్న ఆత్మ వైపు మళ్ళుతుంది. ఆత్మదర్శనం కోసం ప్రయత్నిస్తాడు. ఏ పని చేయాలన్నా భక్తి శ్రద్ధ ముఖ్యం. అవి లేనిదే ఏ కార్యము చేయలేరు. వ్రతములు, పూజలు, నియమాలు, మౌన వ్రతాలు, ఉపవాస దీక్షలు, బ్రహ్మచర్యం పాటించడం, వేదాలు, శాస్త్రములు చదవడం, ఇవి ఏవి చేసినా శ్రద్ధాభక్తులతో చేయకపోతే వాటి మీద దృఢత్వం రాదు, వాటి మీద మనస్సు నిలవదు. దానికి కారణం మనకు పుట్టుకతోనే వచ్చిన రాగద్వేషములు. ఒకదాని మీద కోరిక, మరొక దాని మీద ద్వేషం, సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇలాంటివి. ఇవన్నీ ద్వంద్వములు. అటువంటి వారు ఏ పుణ్యకార్యాలు చేసినా వారి దుష్ట సంస్కారాలు వారిని అటువైపు లాగుతూ ఉంటాయి. పరమాత్మ యందు మనస్సు నిలవదు. దానికి మార్గం కూడా పరమాత్మే చెప్పాడు. ద్వంద్వ మోహ నిర్ముక్తాహ అంటే ఇచ్ఛాద్వేషములు అనే ద్వంద్వముల నుండి విముక్తుడి కావాలి. అంటే ముందు మనసుకు పట్టిన మురికిని తుడిచివేయాలి. ఇది ఎలా సాధ్యము అంటే పుణ్యకర్మాణం అంటే పుణ్యకార్యములు చేయడం. మొదటిది నిష్కామ కర్మ. దీనితో కోరికలు పోతాయి. అందరినీ సమానంగా చూడటం అలవాటవుతుంది. దీనితో ద్వేషభావం నశించిపోతుంది. కర్తృత్వ భావన వదలటం జరుగుతుంది. దీనితో అహంకారం పోతుంది. ఇప్పుడు ఏ పూజలు వ్రతాలు చేసినా మనసు నిలకడగా దృఢంగా ఉంటుంది. అతనికి ఏ బంధనములు అంటవు. మనస్సు నిర్మలంగా ఉంటుంది. ఎటువంటి దుర్గతి కలగదు. దృఢమైన చిత్తం కలిగి ఉంటాడు. అప్పుడు వారిని ఆవహించిన మోహం తొలగిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. ఎవరైతే వార్ధక్యము మరణముల నుండి విముక్తి కొరకు నన్ను ఆశ్రయిస్తారో వారు సకలము ఆ పరబ్రహ్మ స్వరూపము, సకల కర్మల స్వరూపము ఆ పరబ్రహ్మ అని తెలుసుకుంటారు. మాతృగర్భం నుండి భూగర్భం వరకు మనం చేసే ప్రయాణమే జీవితం. ఇది అన్ని జీవులకు ఒక్కటే, తేడా లేదు. దీనిలో ఆయా జీవుల ఆయు ప్రమాణాన్ని బట్టి ముసలితనం మరణం సంభవిస్తూ ఉంటాయి. మరలా జన్మ, మరలా ముసలితనం, మరణం. ఇదే జనన మరణ చక్రం. దీని నుంచి విడిపడడమే మోక్షం. ఇది ఎలా వస్తుంది అంటే పరమాత్మను ఆశ్రయిస్తే వస్తుంది. ఆ పరమాత్మ ఎవరు? సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, బ్రహ్మము. దానికి మార్గం ఆధ్యాత్మిక సాధనలు. వారు చేసే ఆధ్యాత్మిక సాధనలు అన్నీ ఆ బ్రహ్మమే. అంటే అర్థం ఈ ప్రపంచం అంతా బ్రహ్మమయం అని. ఇటువంటి అనుభూతి అందరికీ కలుగుతుందా అంటే కలుగుతుంది. కాకపోతే దానికి కావాల్సిన సాధన, అభ్యాసం, ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడికి బ్రహ్మకు తేడా ఉండదు. తానే బ్రహ్మ అయిపోతాడు. అదే అహం బ్రహ్మాస్మి అనే తత్వం. ఇదంతా ప్రయత్నం వలన సిద్ధించాల్సిందే, కానీ ఏ దేవుడు ఇచ్చేది కాదు, ఎవరు పుచ్చుకునేది కాదు. కేవలం భగవంతుణ్ణి ఆశ్రయించడం వలననే సిద్ధిస్తుంది. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అన్నీ నేనే అని ఎవరు తెలుసుకుంటారో అటువంటి వారు వారి అంత్యకాలములో నిశ్చలమైన యుక్తమైన మనసుతో నన్ను తెలుసుకోగలరు. ఇది ఈ అధ్యాయంలో ఆఖరి విషయం, ఆఖరి శ్లోకం. ఇందులో ఇప్పటి వరకు చెప్పబడిన 3 అంశాల గురించి ప్రస్తావించారు పరమాత్మ. అవే అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. ఈ 3 పరమాత్మలో ఉన్నాయి. ఈ 3 గురించి తెలుసుకున్న సాధకులు అవసాన సమయంలో నిలకడ కలిగిన మనసుతో నా గురించి తెలుసుకుంటారు, నన్నే స్మరిస్తారు, నన్నే ధ్యానిస్తారు. ఈ 3 గురించి పరమాత్మ రాబోయే అధ్యాయంలో వివరిస్తాడు. అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. ఈ 3 గురించి తెలుసుకున్న సాధకుని మనస్సు నిలకడగా నిర్మలంగా ఉంటుంది. భగవంతుని యందే లగ్నమై ఉంటుంది. అటువంటి వాడు అవసాన దశలో ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించకుండా పరమాత్మ గురించి ఆలోచిస్తాడు, పరమాత్మను తెలుసుకుంటాడు. అవసాన కాలంలో పరమాత్మను ధ్యానించాలంటే ఒకేసారిగా అయ్యే పని కాదు. ఎల్లప్పుడూ నిరంతరం పరమాత్మను ధ్యానిస్తుంటే అవసాన దశలో కూడా
పరమాత్మయందు మనసు నిలకడగా ఉంటుంది. ఈ లోకం అంతా బ్రహ్మమయం అని తెలుసుకుంటాడు. మరి ఈ స్థితికి చేరుకోవాలంటే మనస్సును నిగ్రహించాలి, మనస్సును జయించాలి, మనస్సును ఆత్మలో నిలపాలి. ప్రాణం పోయేటప్పుడు కూడా ప్రాపంచిక విషయముల మీద దృష్టి ఉంటే పరమాత్మ గురించి చింతించే అవకాశమే లేదు. కాబట్టి మనోనిగ్రహం ముఖ్యం. ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. ప్రయాణ కాలేపిచ అంటే అంత్యకాలమునందు కూడా అని అర్థం, కానీ కేవలం అవసాన కాలంలో మాత్రమే అని చెప్పలేదు. కాబట్టి ఆరోగ్యం బాగా ఉన్నప్పుడే, దేహంలో శక్తి ఉన్నప్పుడే సమస్త సాధనలు చేయాలి. ఆత్మను అనుసంధానం చేసుకోవాలి. ఎప్పుడో చేద్దాంలే అని అనుకోకూడదు. ఎందుకంటే అప్పటికప్పుడు భగవంతుణ్ణి స్మరించడం అంటే కాని పని. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, భగవన్నామం కనీసం పలకడానికైనా వీలు పడుతుందో లేదో అని మనసులో అయినా తలుచుకోవడానికి వీలు లేకుండా కోమాలో ఉంటామేమో అని ఆలోచించాలి. ఊరి ప్రయాణానికి ముందే కావలసిన వస్తువులన్నీ ఎలా సర్దుకుంటామో అలాగే మనం ఆఖరి ప్రయాణానికి ఇప్పటి నుండే సిద్ధమవ్వాలి. యవ్వనం నుండే సిద్ధమైతే ఇంకా మంచిది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాడు భగవంతుడు. జీవితకాలంలో నన్ను ఎవరు బాగా తెలుసుకుంటారో అంత్యకాలంలో కూడా వారు నా గురించి బాగా తెలుసుకుంటారు అని అన్నాడు. అంటే జీవితకాలం అంతా భగవన్నామ స్మరణ తప్పకుండా చేయాలి అని పరమాత్మ మనకి బోధిస్తున్నాడు. కాబట్టి అంత్యకాలంలో ఒక్కసారి నారాయణ అంటే మోక్షం వస్తుంది అనడం ఒట్టి మాట అని తెలుస్తుంది. ఆధ్యాత్మ రంగంలో సోమరితనానికి చోటు లేదు. జీవితం అంతా వ్యర్థంగా గడిపి అవసాన దశలో భగవన్నామ స్మరణ చేస్తే ముక్తి వస్తుంది అనడం సోమరితనమును ప్రోత్సహించడమే కానీ వేరే కాదు. కాబట్టి అందరూ జీవితకాలంలో భగవంతుడి గురించి ధ్యానించాలి, పూజించాలి, స్మరించాలి, ఆరాధించాలి. ఆలవాటే అంత్యకాలంలో కూడా వస్తుంది అనడం నిర్వివాదాంశం. దీనితో ఈ అధ్యాయం పూర్తి అయింది. తర్వాతి అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగం. అందులో ఏమేమి చెప్పాలో ఈ అధ్యాయం ఆఖరి 2 శ్లోకాలలో వివరించాడు వ్యాసుడు. ఆ పదాలే బ్రహ్మ, ఆధ్యాత్మం, కర్మచాఖిలం, అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము. వీటి వివరణే తర్వాతి అధ్యాయం. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో ఆత్మ సంయమ యోగం అను 7వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.